డే 19 లేటెస్ట్ టాక్ అంటే మనం మాట్లాడుకుందాం. 19 వర్క్షీట్లోకి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసరికి స్టూడెంట్ యాక్టివిటీ ప్రాసెస్ వచ్చేసరికి నోట్ టు ద టీచర్, షో ద యానిమల్ ఆర్ బర్డ్ పిక్చర్ కార్డ్స్ టు ఆస్క్ వాట్ డస్ ఇట్ సే, స్టూడెంట్స్ విల్ రెస్పాండ్. పిల్లలకి ఒక యానిమల్ కానీ లేకపోతే పక్షి బొమ్మ కార్డులను చూపిస్తూ అది ఏమంటుంది అని అడగండి. విద్యార్థులు సమాధానాలు చెప్తారు. మోడల్ ఈచ్ డైలాగ్ బై స్పీకింగ్ స్లోలీ అండ్ క్లియర్లీ. ఆస్క్ ద క్లాస్ టు రిపీట్ ఆఫ్టర్ యూ. ప్రతి సంభాషణను నెమ్మదిగా మరియు స్పష్టంగా పలుకుతూ మోడల్ చేయమని చెప్పండి. ఆ అబ్బాయి తర్వాత తరగతి మొత్తము ఆ పదాన్ని పలుకుతారు. Encourage each pair of students to ask a question by showing picture card. The other student answer it and then they switch roles and vice versa. ప్రతి జంట విద్యార్థులను ఒక పిక్చర్ కార్డు చూపిస్తూ ప్రశ్న అడగమని ప్రోత్సహించండి. మరొక విద్యార్థి దానికి సమాధానం ఇస్తాడు. ఆ పైన వారు రివర్స్. మళ్ళీ రెండో విద్యార్థి ప్రశ్న అడుగుతారు, మొదటి విద్యార్థి సమాధానం చెప్తారు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ వచ్చేసరికి స్టూడెంట్ 1 ఈ విధంగా అడుగుతాడు. కుక్క బొమ్మను చూపిస్తూ అది ఏమంటుంది అని అడుగుతాడు. అప్పుడు స్టూడెంట్ 2 ఏమని చెప్తాడంటే భౌ భౌ అని సమాధానం ఇస్తాడు. ఆ తర్వాత రెండవ విద్యార్థి పిల్లి బొమ్మను చూపిస్తూ అది ఏమని అంటుంది అని అడుగుతాడు. అప్పుడు మొదటి విద్యార్థి మ్యావ్ మ్యావ్ అని సమాధానం ఇస్తాడు. అంటే ఫస్ట్ ఒక విద్యార్థి అడుగుతాడు, రెండో విద్యార్థి సమాధానం చెప్తాడు. తర్వాత రెండో విద్యార్థి అడిగితే ఫస్ట్ విద్యార్థి సమాధానం చెప్తాడు. ఈ విధంగా క్లాస్ మొత్తము గ్రూపులుగా పాల్గొని సమాధానం ఇచ్చేటట్లు ఎంకరేజ్ చేయండి. ఈ విధంగా మనకు ఫస్ట్ పేజీ. సెకండ్ పేజ్ చూద్దాం. సెకండ్ పేజ్ స్టూడెంట్ యాక్టివిటీలో రైట్ ద నేమ్స్ యూజింగ్ హెల్ప్ బాక్స్. ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు. ఆ వర్డ్స్ని బట్టి మనము ఈ పిక్చర్కి సంబంధించి ఆ వర్డ్స్ రాయవలసి ఉంటుంది. చూడండి, ఇక్కడ డక్, డియుసికే, డిఓజి డాగ్, పిఏఆర్ఆర్ఓటి, పిఐజిఈఓఎన్, పిజిఎన్, సిఏటి క్యాట్, హెచ్ఈఎన్ హెన్, టిఐజిఆర్ టైగర్. ఈ విధంగా మనము క్లియర్గా రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి యానిమల్ బర్డ్స్ యూజింగ్ హెల్ప్ బాక్స్. ఇక్కడ కూడా ఇచ్చారు, సెంటెన్స్ లాగా ఇచ్చారు. చూడండి, దిస్ ఈజ్ ఏ క్రో, దిస్ ఈజ్ ఏ కౌ, దిస్ ఈజ్ ఏ పీకాక్, దిస్ ఈజ్ అన్ ఎలిఫెంట్, దిస్ ఈజ్ ఏ ప్యారెట్, దిస్ ఈజ్ ఏ లయన్. ఈ విధంగా మనము క్లియర్గా రాయవలసి ఉంటుంది. ఇంతటితో మనకు డే 19 కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.